తెలుగు మోరల్ స్టోరీస్. పిల్లలు, ఈరోజు మంచిగా నవ్వుకునే ఒక కథతో మీ ముందుకు వచ్చాను. చెప్పేసుకుందామా కథ? అనగనగా ఒక ఊరిలో ఒక కిరాణం షాప్ ఉండేది. అందులో ఒక కొత్త నౌకరి పనికి దిగాడు. ఒక రోజు సెలవు కావాలి అని యజమానిని అడిగాడు. యజమాని, నువ్వు కొత్తగా పనిలోకి వచ్చి ఇప్పుడే సెలవు అడుగుతున్నావు, నేను సెలవు ఇవ్వను అని అన్నాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా ఉదయాన్నే నౌకరి షాప్ ఓనర్ దగ్గరికి వచ్చి సెలవు కావాలని మరలా అడుగుతాడు. అప్పుడు షాప్ యజమాని, షాప్ ఓపెన్ చేసే టైం అవుతుంది, వెళ్ళి షాపు ఓపెన్ చేయు, ఇప్పుడు నేను సెలవు ఇవ్వను అని అంటాడు. అది విన్న యజమాని భార్య, పోయినసారి కూడా నౌకరి సెలవు ఇవ్వకపోవడంతోనే పని మానేశాడు, మరలా అలానే చేస్తున్నావు అని అంటుంది యజమాని భార్య. అప్పుడు నౌకరిని వెనుకకు పిలిచి యజమాని ఇలా అంటాడు, నువ్వు సెలవు అడగడము, నేను ఇవ్వ అనడము, నువ్వు మౌనంగా వెళ్ళిపోవడము ఏంటిది అని అడుగుతాడు. ఇప్పుడు నౌకరి ఇలా అంటాడు, మీరు నాకు సెలవు ఇవ్వకపోవడమే మంచిది జరిగింది నాకు, అందుకే నేను ఏమనకుండా వెళ్ళాను అని చెబుతాడు. మొదట నా భార్య పుట్టింట్లో దించి రావడం కోసం అడిగాను. నా భార్య పుట్టింటికి వెళ్ళింది అంటే మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తుందో తెలియదు, అందుకే అప్పుడు మంచి జరిగింది. మరలా ఈరోజు నా భార్య దేవుడి తిరణాల కోసం వెళ్దాము అని అడిగింది. అక్కడ తనకు ఇష్టమైనవి కొనిచ్చే స్తోమత నా దగ్గర లేదు, అందుకని ఈరోజు కూడా నాకు మంచే జరిగింది, అందుకే నేను మౌనంగా వెళ్ళాను అని చెబుతాడు. అది విన్న యజమాని, తన భార్య, నౌకరి ముగ్గురు కలిసి పగలబడి నవ్వుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. అలాగే తెలుగు మోరల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను.